సామాన్యునికి ఉంటుందా? గది ఇక మరి మనకు పూసగుచ్చినట్టుగా అర్థమవుతుంది. కాబట్టి ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వానికి నేను మాత్రము ఒక పాటతోటి విన్నపాన్ని తెలియజేస్తున్నది. రాబందుల రాజ్యంలో కామాందుల చేతుల్లో బలి అయిన ఆడపడుచులెందరో, ఈ మానవ మృగాలను పాతాళము తొక్కేటి కాలాలు ఎప్పుడు రానున్నయో, ఈ పాపము ఆపేటి మనసున్న మనిషి లేడ, ధర్మాన్ని కాపాడ కదిలొచ్చే నరుడు లేడా, ఆడ జన్మ అంతమైతే ఈ సృష్టికి మార్గమేది, ఇంతటితో ఆగపోతే రేపటికి లోకమేది. రాబందుల రాజ్యంలో కామాందుల చేతుల్లో బలి అయిన ఆడపడుచులెందరో, ఈ మానవ మృగాలను పాతాళము తొక్కేటి కాలాలు ఎప్పుడు రానున్నయో. ఈమె తన దోస్తులను 7 తీసుకొని పోతుంటేనే ఒక మంత్రి బిడ్డనే ఈ రకంగా మరి గిట్ట చేస్తున్నారు. ఇంకా రేపు ఇంకా ఏం జరగబోతుంది? ఈ ఫోక్సో చట్టాలు ఉన్నా, ఇంకా ఎన్నో చట్టాలు ఈ సమాజంలో ఉన్నా, మరి ఎందుకు ఈ రకంగా ఇంతకాడికి ఇంకా ఈ చెలరేగిపోతున్నారు? వీళ్ళకి ఎందుకు వీళ్ళకు ఇంకా భయం అనిపిస్తలేదు? వీళ్ళకు భయం పుడతలేదు? వీళ్ళ అరాచకాలకు ఇంకా అడ్డుకట్ట ఎందుకు పడతలేదు? ఇంకా ఏం చేస్తే బాగుంటుంది ఈ సర్కారు, ఈ ప్రభుత్వాలు? ఒంటరిగా ఆడపిల్ల వెళ్ళలేని పరిస్థితి. ఈమె ఒంటరి కూడా పోలే, పక్క పొంటి 7-8 మంది దోస్తులు ఉండరట. ఒంటరిగా ఆడపిల్ల వెళ్ళలేని పరిస్థితి, స్వేచ్ఛ లేని ఆడ జన్మకు ఎన్నాళ్ళు ఈ దుస్థితి. రోజు రోజుకు దానవత్వము పెరిగిపోయేనా, మదమెక్కి మానవత్వమే మరచిపోయేనా. రాబందుల రాజ్యంలో కామాందుల చేతుల్లో బలి అయిన ఆడపడుచులెందరో, ఈ మానవ మృగాలను పాతాళము తొక్కేటి కాలాలు ఎప్పుడు రానున్నయో. ఇవన్నీ ఏం లేదు, తప్పు చేసినని మొత్తం పాతాళం దొక్కుడే. గట్లయితేనే మరి ఏమైనా మార్పు వస్తట్టుంది. ఏ చట్టాలు, ఏ ఫోక్సో చట్టాలు ఏ తీసుకొచ్చినా కానీ, ఎల్ల చేసినా కానీ, ఏ జైల్లో వేసినా ఈ ఆస్తలేరు. ఏందిరా అంటే మళ్ళీ ఎప్పటాటే గదికనే జర పాతాళం దొక్కురు. వీళ్ళని ఇసోంటోళ్ళని పాతాళం దొక్కితే కానీ ఇంకోనికి బుద్ధి వస్తుంది. నిన్న మన వార్తలలో కూడా చెప్పుకున్నాం. అమ్మ అంటే ఏంది, స్త్రీ జాతి గొప్పతనం ఏంది. అమ్మేరా ఈ సమస్త జగతికి ఆది మూలము, అమ్మేరా ఈ విశ్వ సృష్టికి ఆరంభము, అమ్మ గూర్చి చెబుట ఎవరి తరమురా, ఆ ఇల వేల్పును కొలుచుటే ప్రతి ఇంటి వరమురా.